ఇదిగో బాబు, ఈ ఫోటోలో అతను చూసావా? చూశానండి. ఎప్పుడు? ఎక్కడా? ఇప్పుడే ఇక్కడే. జోక్ చేస్తున్నావా? ఇంటి దగ్గర చెప్పొచ్చావా? సార్ తప్పైపోయింది సార్, వదిలేండి సార్. అమ్మా, నేను మరీ లోక్ అయిపోయినా మీకు. రే రాంప్రసాద్ సార్, 1 minute. ఏంటయ్యా? ఈయన ఎక్కడన్నా చూసారా? ఏంటి ఈయన ఎక్కడన్నా చూసారా? ఏంటి ఎటకారం ఆడుతున్నావా? ఎటకారం అంటేను బాబు, వీడి కోసం తిరగలేక నేను తెగవరి అయిపోతుంటాను. ఎవడీడు? మా ఊరు ఎమ్మెల్యే. మొన్న ఎలక్షన్ లో 2 దొంగోట్లు కావాలి, 200 ఇస్తాన్నాడు. కుడి చేత్తో ఒకటి, ఎడం చేత్తో ఒకటి గుద్దేశాను. కానీ అప్పెట్టి తప్పిస్తూ తిరుగుతున్నాడు. అప్పటి నుంచి ఇప్పటి వరకు వీడి కోసం డప్పు కొట్టుకుంటూ తిరుగుతూనే ఉన్నాను. ఎప్పుడు దొరుకుతాడేమో. వాడి గురించి నువ్వేం వరి అవ్వట్లేదయ్యా. మళ్ళీ ఎలక్షన్ వస్తాయి కదా, అప్పుడు మీ ఊరు వస్తాను తప్పకుండా పట్టుకోవచ్చు. వాడి సంగతి అలా ఉంచు. వీడిని ఎక్కడ చూసావా? ఎవడీడు? మీ ఊరు ఎమ్మెల్యేనా? కాదు, వీడు పెద్ద ఖతర్నాక్ గాడు. ఆటో సంగరికి ఎక్కువ, శోభరాజుకి తక్కువ. వీడు కనపడితే చెప్పు. అలాగే. నువ్వు వెళ్ళమ్మా, వెళ్ళు వెళ్ళు, వాయించుకుంటూ వెళ్ళు. వీళ్ళు అదే టైప్ వెళ్ళు. టీ తీసుకోండి. అరే మీకెందుకండి శ్రమ? ఇందులో శ్రమే ఉందండి. మీ అమ్మగారు కాస్తైనా సహాయం చేయకపోతే ఎలా? టీ నేనే స్వయంగా చేశాను. తీసుకోండి. థ్యాంక్ యూ. ఎలా ఉందండి? బాగుందా? చాలా బాగుందండి. మరి మొహం అదోలా పెట్టారే? అబ్బే, టీ గురించి కాదండి, మొహం అలాంటిది. టీ ఏమిటి? టీయా? ఏమిటి? గ్రూప్ పార్టీ. టీ. టీ గురించి తెలుగుగా డైలాగ్ వదలడం కాదురా. ఆ గ్లాస్ లో ఉన్న టీ నీకే, గడగడా తాగే. ఇదిగో డుంబు, మొదటిసారిగా నేను టీ చేశాను. ఏం సువాసన! మీరు ఉల్లాసంగా ఉత్సాహంగా ఉండాలంటే హేమా కాచిన టీ వాడండి. తాగి బాబా, ఇదేంటి నాయన? ఏమిటి డుంబాలా పారిపోతున్నాడు? ఆ గ్లాసులో ఇవ్వండి. ఏం బాగుండ్లా. మీరు ఎలా తాగలిగారు? నారాయణ, సత్యనారాయణ, ఇప్పుడు ఏం చేద్దాంరా? మీరు ఇక్కడే ఉండండి, నేను చూసుకుంటాను. అయ్యా, ఏంటా నువ్వు ఇక్కడికి వచ్చావు? మీ చేత దగ్గరుండి స్నానం చేద్దామని. ఏ వీపు రుద్దుతావా? ఒక్క వీపేమిటి సార్, మీరు ఎక్కడ రుద్దమని రుద్దుతాను. సుఖం మీది, దుఃఖం మాది. మునగండి సార్, మునగండి. ఏంటా ఊపిరి ఆడకుండా నొక్కేస్తున్నావు? నొక్కి పెడితే ముక్తి స్వయం వస్తుందని. సచ్చాక అంత అదృష్టం మాక. ఈ శుభవార్తలు ఎందుకు సార్ చెప్తారు? మీరు మునగడి సార్, మునగడి చెప్తారు. నారాయణ, నారాయణ, నారాయణ. అమ్మో, నువ్వెక్కడి నుంచి వచ్చావు? ఎవడ్రా నువ్వు? నా కొడుకులు నన్ను మద్దతు చేయమని నిన్ను పంపించారా? సార్, సారీ సార్. తమరెవరో, తమరి కొడుకులెవరో నాకు తెలీదు. అసలు మీ మధ్య మర్డర్ రిలేషన్షిప్ ఏమిటో అది కూడా నాకు తెలియదు. మా వాడి కోసమే వెతుకుతున్నారు సార్. నోరు మూయి. నిజమేంటో చెప్పరా? నన్ను ఎందుకు చంపాలనుకున్నావో చెప్పరా? మర్యాదగా చెప్పరా? అయ్యో, అమ్మ దేవుడు, దేవుడు. బాబు, మన వాడేదో ఇబ్బందులు పడ్డాడు. మనం మేనేజ్ చేద్దాం. ఉండరా, నీ సంగతి ఏంటో తెలుస్తా. ఇదేంటి మీరిద్దరు ఎక్కడికి ఎందుకు వచ్చారు? అది పంతులు గారు మడిపెంచి తడి పారేయమంటాను, తడపడానికి వచ్చాం. సరే, తొందరగా ఆరబెట్టి తీసుకురండి. మీరు పదండి. ఆగండి, ఆగండి, ఆగండి. మీరు ఇంకో గంట వరకు స్నానం చేయాల్సిందే. గంట? నీళ్లలో ముంచి ప్రాణం తీసేస్తా. ఆయన వెళ్ళే వరకు మీరు వెళ్ళడం లేదంతే. ఆయన ఎవరో? ఆయనంటే సూర్య భగవానుడు. ఆయన వెళ్ళేంత వరకు మీరు స్నానం చేయాల్సిందంతే. ఏమన్నా దేవస్థానం రూలా పోరా? అబ్బో, అయ్యో. ఏంటా ఇది?
ఒళ్ళు తుడుస్తున్నానంతే. ఇదిగోండి మీ బ్యాగు, మీ టవలు. వెళ్ళిరండి. ఏంటి గుడ్లు కోడిగుడ్లో పెట్టుకొని చూస్తున్నాడు? మీ ఫ్యామిలీ డ్రైవరా? ఈయన మా పెదబాబు గారు. బావా అంటే ఆ వైపు నుంచా? వదండి, ఇతను చాలా మంచి మనిషి అండి. మంచోడైతే మీ పెళ్లికి ఎందుకు అడ్డం వచ్చాడా? అబ్బబ్బబ్బా, పెళ్లి శ్రీమంతం అని త్వరతో మాట్లాడుకోవచ్చు. మీరు పవిత్రంగా దేవాలయంలోకి వెళ్ళిరండి. వచ్చాక మీరే పెళ్లి చేస్తారు కానీ. అంతేనంటావా? మరి అయితే నేను వచ్చే వరకు ఈయన మీ హ్యాండ్ ఓవర్ లోనే ఉంచుకోండి. వచ్చి చూస్తా ఈ పని. అతను విచిత్రంగా మాట్లాడతాడు. నీ పెళ్లికి నేను ఒప్పుకోవడం ఏంటి? బావా, అతను ఏదో తాగుబోతూ పిచ్చి పిచ్చిగా మాట్లాడతాడు. పద బయలుదేరు, ఇప్పటికే చాలా టైం అయింది. పద తొందరగా పద. గంటం గడిచింది. పద. ఇంకా రాలేదు. ఏమోరా, బ్రేక్ఫాస్ట్ కూడా వేరే ప్లాన్ ఏం చేసుకోలేదు. త్వరగా వచ్చేస్తే బాగుండు. ఎప్పుడు వస్తాయంట? ఇక్కడే ఉండు, ఇప్పుడే వస్తా. సరే అన్న. ఏమైనా గొడవ పడ్డారేమో, మనుషులు కదా. నా మాస్టర్ గారికి అస్సలు పిఆర్లేదు. ఆ యూజ్లెస్ లో రాముడిని నమ్ముకున్నాడు. వాడికి పుల్లట్లు కూడా దిక్కులేవు బోట్లో. అలాంటి వాడికి చెంచా అయితే నాలాంటి చెంచాకి చెంచాగాడి పని ఏంటి? ఇదే కుక్క బతుకండి. చత్ ఇంత కూడుంటెట్టమ్మో, చేపల పులుసులో రొయ్యల వేపుడో ఉంటే బెస్ట్ అమ్మో. ఎవడు చిలగ్గాడు? ఏంట్రా డల్గా ఉన్నావు? బ్రేక్ఫాస్ట్ చేయలేదా? ఏ అడిగాను రావు. ఫ్యూచర్ గురించి చెప్పాను, అది జరగట్లేదని ఆడి కోపం. టెన్షన్ లో ఉన్నాడు. మనం రాముల దగ్గరికి వెళ్ళే లోపల అది జరిగిపోవాలంతే. అవునరా, నిజంగా నీకు కాన్ఫిడెన్స్ ఉందా? నువ్వు జ్యోతిష్యం చెప్పించాలకా లేకపోతే దొంగ చిలకవా? 100% ట్రూత్ అన్నా. నీ జాతకం కూడా చెప్పనా? వద్దులే, ఐమ్ హ్యాపీ. ఓకే ఉండరా, చెత్తపొట్ల పళ్ళు ఉన్నాయో చూసొస్తా. యాపిల్ ఓకేనా లేకపోతే జామకాయలు కావాలా? ఓకే ఓకే. అయినా పంజరంలో ఉండేదానికి నీకు చాయిస్ ఏంట్రా? నా లైఫే బెటర్. ఏమండి, నా బంగారు తాడు తప్పకండి. 10 రోజుల నుంచి ఇదే కలవరింత. ఎవరి అప్పారావు కొడుక? దొంగనా కొడుకండి. మా బావగారు వాడికి 10,000 అప్పించి చేతులు కాల్చుకున్నాడు. అది విషయం. అందుకే నా మందులు పనిచేయడం లేదు. ఆ దిక్కుమాల 10,000 కోసం ఆసుపత్రి పాలై 5,000 వదిలించారు. ఇంకో 1,00,000 అయినా పర్వాలేదండి, ఆయన బ్రతికించండి. డబ్బు జబ్బు చేసిన ఈ మనిషిని మీరు బతికించుకోవాలి అంటే ఒక్కటే మార్గం. ఏమిటి? అర్జెంటుగా అప్పారావు తీసుకురావాలి. ఎందుకు? మా బావగారు చావు బతుకులో ఉన్నారు. ఆహా, ఎంత శుభవార్త చెప్పావయ్యా దాసరి రాఘవేంద్రరావు. మీకు శుభవార్తే. ఇప్పుడు మీరు హాస్పిటల్కి వచ్చి బాకీ 10,000 చెల్లించకపోతే మాకు ఆయన మరణవార్త వినిపిస్తుంది. ఇప్పుడు రావాలా? పైగా బాకీ తిరిగి ఇవ్వటానికి కాదు కదా, రావటానికి కూడా నాకు టైం లేదు. అర్జెంట్ పని మీద వెళ్తున్నా. బాబు అంత మాట అనకండి. రొమ్ములోంచి బయటికి తీసిన గుండెలా లపా టపా కొట్టుకుంటున్నాడు. మీరు వచ్చి ఆ 10,000 ఇవ్వకపోతే నిజంగానే మాకు దక్కడు. నా దగ్గర డబ్బు లేదా? మా దగ్గర ఉంది. అది ఏడీనా, అది మీకు ఇస్తాను. మీరు వచ్చి ఆయన చేతులు పెడితే చాలు. అలాగైనా సరే కుదరదయ్యా రాఘవేంద్రరావు. అవతల నా కోసం పెద్ద మనిషి ఎదురు చూస్తుంటుంది. దేనికండి? 2,000 అప్పిస్తానంది. మీరు ఎలాగైనా సరే తీసుకోవాలి అని చెప్పి కడుపు కాళ్ళు పట్టుకుని ఇంటికొచ్చి మరీ బతిమాలుకుంది. పాపం పిల్లలు కలదాయి. ఎంత జాలేసిందంటే అంత జాలేసింది. సరే ఈసారికి తీసుకుంటానని ఒప్పేసుకున్నాను. అవతల ప్రాణం పోతుందండి బాబు. యువతల పరువు పోతుందండి బాబు. అయితే ఓ పని చేద్దాం. ఏమిటి? ఆ 2,000 కూడా నేనే ఇస్తాను. దయచేసి రండి బాబు. ఏమిటి? మీరే ఇస్తారు? అవతల అది ఇచ్చి యువతల మీరు ఇచ్చి, అబ్బా ఈ అప్పులాలతో చచ్చే చావచ్చి పడిందండి. సరే ఇదిగో, ఇది మీది, ఇది ఆయనది.